నమస్తే. నేను మీ బాబీ వర్ధన్. బీబీసీ వాయిస్ ఛానల్లోని వారం వారం వార్తా సమాహారం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు వార్తా సమాహారంలో ఒకటి రెండు అంతర్జాతీయ వార్తలు, కొన్ని జాతీయ వార్తలు, ఇంకొన్ని రాష్ట్రానికి సంబంధించిన వార్తలు, విశేషాలను మీకు అందించే ప్రయత్నం చేస్తాను. వాటిల్లో ముఖ్యమైనది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్రమైన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. దేనికి సంబంధించి అనుకుంటున్నారా? పోక్సో కేసులకు సంబంధించి అలక్ష్యం చేస్తూ, అంటే నిర్లక్ష్యం చేస్తూ ఆ కేసులను ఎటు కాకుండా చేస్తున్న పోలీసు వ్యవస్థపై ఆయన తీవ్రమైన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ మధ్యకాలంలో షాబాద్, తెలంగాణ రాష్ట్రంలోని షాబాద్లో జరిగిన ఒక సంఘటనను ఉటంకిస్తూ ఆయన కొందరికి లేఖలు రాశారు. ఆ లేఖల్లో ముఖ్యమైనది తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒక లేఖ రాశారు. అలాగే మన రాష్ట్రానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి డీజీపీకి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి కూడా లేఖలు రాశారు. అయితే ఇక్కడ కాస్తంత చర్చకు దారితీసింది ఈ అంశం. ప్రక్క రాష్ట్రంలో ముఖ్యమంత్రికి లేఖ రాసిన పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ముఖ్యమంత్రికి కానీ హోంమంత్రికి కానీ లెటర్ రాయకుండా కేవలము అధికారులకు మాత్రమే, అంటే ప్రధాన కార్యదర్శి అలాగే డీజీపీకి మాత్రమే లేఖలు రాశారు. ఎందుకు అనే దాని మీద చర్చ మొదలైంది. ఏదేమైనా ఆయన పోక్సోకు సంబంధించి సీరియస్ అవటం మాత్రం ఆహ్వానించదగ్గ పరిణామంగా చాలామంది భావిస్తున్నారు. ఆయన ముఖ్యంగా చెబుతున్నది ఏంటంటే, పోక్సో కేసు విషయంలో దర్యాప్తు చేయడానికి ఎందుకు పోలీసులు నిర్లక్ష్యం చేస్తున్నారు, కేసు బయటకు రాగానే వెంటనే ఎఫ్ఐఆర్ కట్టాలని, దాన్ని దర్యాప్తు చేసేదాకా ఆగాల్సిన అవసరం లేదని, ఇది సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా ఉందని ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు. కొన్ని అంశాలను ఆయన ఈ సందర్భంగా ఉటంకించారు. ఎప్పటికప్పుడు వీటికి సంబంధించి సమీక్షలు నిర్వహించాలని చెప్పారు. జిల్లా ఎస్పీలు అలాగే డిఐజీలు ప్రతి నెల ఒకసారి అయినా పోక్సో కేసులకు సంబంధించి సమీక్షలు నిర్వహించాలని, అదే రాష్ట్ర వ్యాప్తంగా అయితే 3 నెలలకు ఒకసారి అయినా కనీసం పోక్సో కేసుల పరిణామాన్ని బట్టి దాన్ని ఏ విధంగా అవి దర్యాప్తు కొనసాగుతుందనే అంశాన్ని స్పష్టం చేయాలని కూడా ఆయన ఈ లేఖలో పేర్కొన్నారు. ఇక పోక్సో విషయంలో బెయిల్ ఎలాగైనా సంపాదించే కొంతమంది విషయంలో బెయిల్ వచ్చిన తర్వాత వారి ప్రవర్తనను బట్టి ఒకవేళ బెయిల్ నిబంధనలను కనుక ఉల్లంఘిస్తే వెంటనే మళ్ళీ అరెస్టు చేయాలని, కఠినమైన శిక్షలు విధించాలని ఆయన ఆ లేఖలో పేర్కొన్నట్టుగా తెలుస్తోంది. రాష్ట్ర స్థాయిలో 3 నెలలకోసారి సమీక్షలు నిర్వహించే దాంట్లో ఎవరెవరు పాల్గొనాలి అనే అంశం ఆయనకు చెప్పలేదు. కానీ ఈ విషయానికి సంబంధించి ఇప్పుడు ఏ పోక్సోకు సంబంధించి ఆయన లేఖలు రాశారో ఆ లేఖలకు సంబంధించి ఒక నెల రోజుల్లో తనకి నివేదిక అందాలని కూడా ఆయన అందులో పేర్కొనడం విశేషం. గతంలో కూడా మన రాష్ట్రంలో హోంశాఖ ప్రవర్తనను బట్టి ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు, అంటే ఆక్షేపణలు చేశారు. నేనే కనుక హోంమంత్రిని అయినట్టయితే అని ఈ క్రిమినల్స్ ఎవ్వరు బయట ఉండేవారు కాదు అని గతంలో ఆయన చేసిన ఒక వ్యాఖ్యను ప్రతిపక్షాలు దాన్ని ఒక ఆయుధంగా తీసుకోవాలని ప్రయత్నించాయి. కానీ ఆయన వెంటనే దాన్ని సమర్థించుకున్నారు. హోంశాఖ మంత్రితో మాట్లాడి నేనన్న దాంట్లో అంతరార్థం ఇది అని చెప్పి ఆయన స్పష్టం చేశారు. కానీ ఈసారి డైరెక్ట్గా ప్రక్క రాష్ట్రపు సీఎంకు అలాగే మన రాష్ట్రంలోని ప్రధాన కార్యదర్శికి డీజీపీకి లేఖలు రాయటం కాస్తంత చర్చనీయాంశంగా మారిన మాట వాస్తవం. ఇదేంటి మరోసారి ఆ హోంశాఖలోకి పవన్ కళ్యాణ్ గారు, అంటే డిప్యూటీ సీఎం గారు వెళ్ళారు అని చెప్పి కొంతమంది అంటూ ఉంటే, ముఖ్యమంత్రి తర్వాత ఆయనదే ప్రాధాన్యమైన పోస్టు కనుక ఆయన ఎలాంటి అంశాలనైనా ఎవరినైనా అడిగే ఆస్కారం ఉంది అని చెప్పి కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఏది ఏమైనా హోంశాఖ పనితీరు పట్ల పవన్ కళ్యాణ్ అసంతృప్తిగా ఉన్నారనే అంశం మరోసారి ఈ విషయంలో బయటపడినట్టుగా కొంతమంది విశ్లేషణలు చేస్తున్నారు. ఆయన ఒక మంచి అంశాన్ని పట్టుకున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్కి గతం నుంచి కూడా ఏదైనా ఒక అంశాన్ని పట్టుకున్నారంటే ఆ అంశం చివరిదాకా ఆయన పోరాడుతూనే ఉంటారు. ఇప్పుడు ఆయన ఎంచుకున్న అంశం పోక్సో చట్టం కనుక పసిబిడ్డల మీద దౌర్జన్యాలు చేయటం, దాష్టికాలు చేయటం, వాళ్ళని అఘాయిత్యాలకు పాల్పడటం అనేది అమానవీయమని, అందుకే ఆయన చెల్లించిపోయారని చెప్పి కూడా ఇంకొంతమంది సమర్థించే ప్రయత్నం చేస్తారు. అవును, పవన్ కళ్యాణ్ గారు గతంలో కూడా పిల్లల విషయంలో కాస్త కటువుగానే
కటువుగానే ఉంటారు. అక్కడ కనుక కులం, మతం ఇలాంటివి చేర్చేసి ఒకవేళ దాన్ని రాజకీయం చేయాలంటే అది కుదరదు అని చెప్పి కూడా చాలా సందర్భాల్లో ఆయన చెప్పారు. ఈ సందర్భంగా ఆయన కొన్ని కేసులను కూడా ఉటంకించారు. అసలు ఎంతకాలం పోక్సో కేసును దర్యాప్తు చేయాలి, ఏ సాక్ష్యాలు సేకరించాలి అనే దాన్ని కూడా ఆయన ఆ లేఖలో సవివరంగా పేర్కొన్నారు. ఇంకో అంశాన్ని కూడా, ఎందుకంటే సంఘటన జరిగిన దగ్గర ఫోటోలు కానీ వీడియోలు కానీ సాక్ష్యాలు అంటే ఇమీడియట్గా ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలి తప్ప దానికోసం దర్యాప్తు చేస్తాము, ఆ తర్వాత ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తాము, అప్పుడే నిందితులను అరెస్ట్ చేస్తాము అని యాగి చేస్తే జాప్యం చేస్తే మాత్రం ఇక నుంచి ఊరుకునేది లేదని కూడా ఆయన హెచ్చరికలు ఆ లేఖలో రాసినట్టుగా కనిపిస్తుంది. సో దీన్ని బట్టి పోక్సో పసిబిడ్డల మీద జరుగుతున్న అఘాత్యాలకు ఏదో ఒక విరుగుడు కనిపెట్టాలని ఆయన భావిస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఒక ప్రకారం సుప్రీంకోర్టు మార్గదర్శకాలను అనుసరిస్తూనే కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి ఆయన కోరడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇది ఈ వారంలో వచ్చిన ఒక ప్రధాన వార్తగా మనం భావించాలి. ఇక విశాఖపట్నంలో గత వారంలో మనం దీని గురించి మాట్లాడుకున్నాం. మత్స్యకారులు గల్లంతు 6-7 మంది మత్స్యకారులు గల్లంతు అవ్వటం, రాష్ట్ర ప్రభుత్వం స్పందించటం, మంత్రి కొల్లు రవీంద్ర వచ్చి ఒక్కొక్క కుటుంబానికి, బాధిత కుటుంబానికి 10 లక్షల రూపాయలు పరిహారాన్ని అందించటం, ఇదంతా గతంలో జరిగిన అంశం. ఇదే అంశం మీద మత్స్యకార కుటుంబాలను పరామర్శించడానికి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వచ్చిన సందర్భంగా చాలా ప్రహసనమే జరిగిందని భావించాలి. ఎందువల్లంటే ఆయన ఎప్పుడు విశాఖపట్నం లేకపోతే ఎప్పుడు ఎక్కడైనా బాధితులను పరామర్శించడానికి వచ్చినా కూడా అదేదో బల ప్రదర్శనలాగా కనిపిస్తోంది అని చెప్పి విపక్షాలు యాగి చేస్తున్న విషయాన్ని మనం ఇక్కడ గుర్తు చేసుకోవాలి. అదే జరిగినట్టు అనిపిస్తోంది. ఎయిర్పోర్ట్ దగ్గర నుంచే తీవ్రమైన గందరగోళం. గతంలో అతన్ని ఆహ్వానించడానికి, జగన్మోహన్ రెడ్డిని ఆహ్వానించడానికి స్థానిక నాయకులు, కార్యకర్తలు వెళ్ళినప్పుడు పోలీసులు కట్టడి చేశారని, ఈసారి ఎలాగైనా సరే అతనికి ఆహ్వానం పలకడానికి, తమ ముఖాలు ఆయనకి చూపించుకోవడానికి ఒకరి తర్వాత ఒకరు పోటీ పడినట్టుగా కనిపిస్తోంది. అక్కడ బ్యారికేడ్లను కూడా విరగ్గొట్టుకుని కార్యకర్తలు, నాయకులు లోపలికి వెళ్ళిన సందర్భం. సో ఇదే అంశాన్ని దృష్టిలో పెట్టుకుని కూటమి నేతలు ఎదురుదాడికి దిగారు. ఆయన పరామర్శించడానికి వచ్చారా, లేకపోతే తనకున్న బలాన్ని ప్రజలకు చూపించడానికి వచ్చారా అని చెప్పి తెలుగుదేశం పార్టీ నాయకులు ఎద్దేవా చేస్తున్నారు. మొత్తానికి ఇన్ని గందరగోళాల మధ్య ఆయన బాధిత కుటుంబాలన్నిటినీ ఒక చోట చేర్చి వారిని ఓదార్చే కార్యక్రమం మొదలుపెట్టారు. అది చేస్తున్నప్పుడు ప్రభుత్వానికి అసలు దయలేదని, దయాదాక్షిణ్యాలు మర్చిపోయారని, ప్రమాదం జరగబోతోంది అని చెప్పి కలెక్టర్కి, స్థానిక మెరైన్ పోలీస్ స్టేషన్ సిఐకి సమాచారం అందిన కూడా వాడు వెంటనే స్పందించకపోవటం వల్ల ఇంతమంది గల్లంతయ్యారని ఒక ఆరోపణ ఆయన చేశారు. అయితే సముద్రంలో జరిగిన ప్రమాదానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఏమాత్రం సంబంధం ఉంటుంది, అది సహజంగా జరిగిందే కదా అని వీళ్ళు యువతల వాళ్ళు చెప్పడం కూడా ఇక్కడ ప్రాధాన్యత సంతరించుకున్నది. ఆయన గతంలో ఏం చేశారో కూడా చెప్పారు. ఒకప్పుడు హార్బర్లో బోట్లు కాలిపోయినప్పుడు తమ ప్రభుత్వము చాలా భారీ స్థాయిలో పరిహారం ఇచ్చిందని, ఈ ప్రభుత్వం మాత్రం 10 లక్షల ముఖాన పడేసి ప్రాణం ఖరీదుని కేవలం 10 లక్షలతోనే కొలవడం అనేది చాలా విడ్డూరం అని చెప్పి ఆయన గతంలో తాను చేసిన కొన్ని అంశాలను కూడా ఆయన ప్రధానంగా చెప్పుకొచ్చారు. వాటిలో ముఖ్యమైనది పాకిస్తాన్, బంగ్లాదేశ్లో దొరికిపోయిన మన విశాఖపట్నానికి చెందిన మత్స్యకారులను చాలామందిని అక్కడి నుంచి విడిపించి మేము తీసుకురాగలిగాము. అలాంటి ఉదార స్వభావం ఇప్పుడున్న ప్రభుత్వానికి లేనే లేదు, మానవత్వం మర్చిపోయి ప్రవర్తిస్తోంది అని చెప్పి ఆయన ఎప్పట్లాగానే మాట్లాడటం మొదలుపెట్టారు. ఈ సందర్భంగానే ఆయన ఎప్పుడు చెప్పినట్టుగానే బాధిత కుటుంబాలు ఒక్కొక్క కుటుంబానికి ₹1 కోటి పరిహారం ఇవ్వాల్సిందే అని డిమాండ్ చేశారు. దీన్ని తెలుగుదేశం పార్టీ ముఖ్యంగా బాగా అందిపుచ్చుకున్నది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారు అయితే మత్స్యకారుల కన్నీళ్ళ మీద జగన్మోహన్ రెడ్డి రాజకీయాలు చేయాలని చూస్తున్నారని చెప్పి తీవ్రమైన స్వరంతో విమర్శిస్తే, వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అయితే ఇంకాస్త ముందుకెళ్ళి జగన్కి శవాల మీద రాజకీయాలు చేయడం అనేది ఎప్పటి నుంచో వస్తున్నది, ఆయన హయాంలో దాదాపు 275 మంది మత్స్యకారులు మిస్ అయిపోతే కనీసం పైసాన్నా ఇచ్చారా అని చెప్పి ఆయన కూడా
కొన్ని గణాంకాలను చెప్పే ప్రయత్నం చేశారు. ఇలాగా వాద ప్రతివాదాల మధ్య మత్స్యకారుల గల్లంతు విషయము రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు పెద్ద చర్చకు దారితీసింది. జగన్మోహన్ రెడ్డి పరామర్శించడానికి వచ్చాడనగానే పోలీసులు అందులో అలర్ట్గా ఉండాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్పినట్టుగా వాళ్ళు చెప్తున్నారు. అందువల్లనే ఎక్కడికక్కడ కట్టడి చేయడానికి పోలీసులు విశ్వ ప్రయత్నం చేశారని, అయినా సరే జగన్ మీద ఉన్న అభిమానాన్ని వాళ్ళు ఆపలేకపోయారని ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తున్న మాట. అయితే ఇది కేవలము శవరాజకీయం మాత్రమేనని చెప్పి హోంశాఖ మంత్రితో సహా అందరూ ఎదురుదాడికి మొదలుపెట్టారు. సో ఈ వార్త కూడా ఈ వారంలో పతాక శీర్షికల్లో కనిపించింది. ఇంకా మరో వార్త ముఖ్యమైనది ఏంటంటే, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం మృతి చెందారు. గత మంగళవారం ఆయన చాలా కాలం నుంచి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కిడ్నీలు, శ్వాసకోశ వ్యాధులకు ఆయన వైద్యం చేయించుకుంటూ మంగళవారం తుది శ్వాస విడిచారు. ఇది చాలా విషాదకరమైన వార్త. ఎందుకంటే పద్మనాభం చాలా సీనియర్ రాజకీయ నాయకుడు. 4-5 సార్లు ఎమ్మెల్యేగా చేశారు, మంత్రిగా చేశారు, ఎంపీగా కూడా సేవలు చేశారు. ముఖ్యంగా కాపు రిజర్వేషన్ల విషయంలో ఆయన చేసిన ఉద్యమాలు నభూతో నభవిష్యత్ అనుకోవాలి. చాలా కాలం పాటు ఆయన పోరాడారు, జైలుకి వెళ్ళారు, దెబ్బలు తిన్నారు. రైలు దహనం కేసు, తునిలో రైలు దహనం కేసుల్లో కూడా ఆయన పేరు ఇరికించే ప్రయత్నాలు చేశారు. ఆ కుటుంబం మీద కూడా దాడి చేశారని ఆయన ఎప్పుడూ చెప్తూ వస్తూ ఉండేవారు. కాపు ఉద్యమ నేతగా అనేక ఉద్యమాలు చేసిన ముద్రగడ పద్మనాభం గారికి ఆ ప్రాంతంలో, పరిసర ప్రాంతాల్లో చాలా మంచి పేరుంది. నిజాయితీ, నిబద్ధతకు ఆయన కొలమానం అని చెప్పి అందరూ చెప్తూ ఉంటారు. అయితే ఆయన కాపు రిజర్వేషన్ ఎలాగైనా సాధించాలి, ఏ పార్టీ కాపు రిజర్వేషన్ ఇస్తానంటుందో ఆ పార్టీలో తాను చేరతానని గతం నుంచి చెప్పుకుంటూ వచ్చారు. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చారో అదే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కనుక తనతో పాటు వెళ్దామని ఆయన ఆశించారు. కొంతమంది మిత్రులు కూడా ఆ కోణంలోంచి అతనికి సలహాలు ఇచ్చారు. కాకుంటే ఆయన బీజేపీలో చేరాలనుకున్నారు, కానీ ఎందుకంటే అక్కడ మర్యాద ఉంటుంది, అక్కడ చేస్తే బాగుంటుందని అనుకున్నారు. కానీ ఈలోపు పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టడం, ఆ పార్టీలకు వెళ్తే నిజంగానే కాపు ఉద్యమానికి ఎక్కువ సేవ చేసినట్టు ఉంటుంది, లేకపోతే ఆ రిజర్వేషన్ సాధించుకోవడానికి వీలు పడుతుంది అని చెప్పి ఆయన భావించారు. అయితే పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి ఎలాంటి ఆహ్వానం రాకపోవడంతో ఆయన కొంతకాలం వేచి చూసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన దగ్గర నుంచి కాపులకు అన్యాయం చేశారంటూ కూటమి నేతలని ఆయన దుమ్మెత్తి పోస్తూ వచ్చారు. కూటమి నేతలు ఎట్టి పరిస్థితుల్లో అధికారంలోకి వచ్చే ప్రసక్తే లేదు. ముఖ్యంగా జనసేన పార్టీలో ఎవరు విజయం సాధించరు, ఒకవేళ సాధిస్తే నేను నా పేరే మార్చేసుకుంటాను అని చెప్పి ఆయన ఒక శపథం కూడా చేశారు. చేసినట్టుగానే కూటమి నేతలు గెలిచిపోయి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంతో ఆయన ఏ మాట అయితే అన్నారో ఆ మాట మీద నిలబడి అతని పేరు చివర రెడ్డి అనేదాన్ని పద్మనాభ రెడ్డి అని మార్చుకున్నారు. అంటే ఆయన అన్న మాటకు ఆ విధంగా నిలబడతారు అనేదానికి ఇది ఒక ఉదాహరణగా చెప్పుకోవాలి. అలాంటి నేత ఇప్పుడు మనకు లేకుండా పోయారని చెప్పి కాపు ఉద్యమ నేతలే కాకుండా అనేక మంది అతన్ని అభిమానించే రాజకీయ నాయకులు, అంటే పార్టీలకు అతీతంగా ఆయన దగ్గర ఆయన కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళారు. అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ జరిగింది. ఎందుకంటే కాపు ఉద్యమానికి ఎన్నో ఉద్యమాలు చేసి ఆయన నిందలు మోసి ఎన్ని చేశారు కనుక ఆయనకి రాష్ట్ర వ్యాప్తంగా ఒక మంచి పేరుంది. అలాంటి వ్యక్తికి అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరిపించాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. అయితే కుటుంబ సభ్యులు దీన్ని తిరస్కరించారు. ఎందువల్లంటే కాపులను అణిచివేయడానికి ప్రయత్నిస్తున్న ఈ ప్రభుత్వం అందించే అధికార లాంఛనాలు మాకు అక్కర్లేదు అని చెప్పి ఆ కుటుంబ సభ్యులు చెప్పారు. అంటే కుటుంబ సభ్యులు చెప్పిన మాటలు వాళ్ళ మాటలు కాదని, ఆయన చనిపోయే ముందు అలాంటి మరణవాంగ్మూలం ఇచ్చారని కూడా చెప్తున్నారు. ఇదిలా ఉంటే తన కుమార్తె క్రాంతి, ముద్రగడ పద్మనాభం గారి కుమార్తె క్రాంతి ఆయనతో విభేదించి అనేక విమర్శలు చేశారు. ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరినందుకు ఆవిడ చాలా తీవ్రమైన స్వరంతో గతంలో మాట్లాడారు. ఆ మాటలన్నీ కూటమి నేతలు వెనక నుండి మాట్లాడించారని కూడా అప్పట్లో విమర్శలు వచ్చాయి. అందువల్ల ఈ అంత్యక్రియలకు క్రాంతిని రాకుండా అక్కడ కుటుంబ సభ్యులు కానీ లేకపోతే పార్టీ శ్రేణులు కానీ అడ్డుకున్నారు. ఇది చాలా తీవ్ర గందరగోళానికి దారితీసింది. పోలీసులు కూడా ఏం చేయలేని పరిస్థితి. ఆ కుటుంబ సభ్యులు, ముఖ్యంగా 2 కుమారులు మాత్రం చెప్పిన మాట ఏంటంటే, ఆసుపత్రిలో ఉండగానే ఆయన మాకు ఈ విషయం చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లో నా అంత్యక్రియలకు ఆ క్రాంతి అనేది ఆ అమ్మాయి రానే రాకూడదు. నా మీద ఎన్నో దారుణమైన
అపవాదులు ఆవిడ మోపింది, నన్ను చాలా నీచంగా విమర్శించింది, అందువల్ల ఆవిడ రావడానికి వీల్లేదు అని ఒక మాట చెప్పారని, అలాగే ప్రభుత్వం కనుక ఒకవేళ ఆయన ఊహించారో లేదో తెలియదు కానీ మొత్తానికి ఒకవేళ అధికారిక లాంఛనాలలో ప్రకారం ఈయనకి చేయాలని మాత్రం దాన్ని కూడా మీరు అంగీకరించవద్దు. ఎందుకంటే మన కాపులకు రిజర్వేషన్ ఇచ్చేందుకు ఆ పార్టీని ఆయన కూటమి నేతలని ఆయన నిర్లక్ష్యం చేస్తున్నారు కనుక వాళ్ళు ఇచ్చే అధికార లాంఛనాలు మనకు అక్కర్లేదని కూడా చెప్పారని, ఆయన చాలా చాలా అంశాలు ముఖ్యంగా అంత్యక్రియలు ఎక్కడ చేయాలనే అంశం అంటే తన నివాస సమీపంలోనే అంత్యక్రియలు చేయాలని కూడా తమకు చెప్పారని కుమారులు ఇద్దరు ఆ తర్వాత మీడియాతో కూడా మాట్లాడారు. సో ఈ వార్త మృతి సంగతి ఎలా ఉన్నా ఆ తర్వాత జరిగిన పరిణామాల గురించి రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద డిస్కషన్ వచ్చింది. సో క్రాంతిని అంటే కుమార్తె క్రాంతిని రానివ్వకపోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశ్వప్రయత్నం చేసిందని అని చెప్పి కూటమి నేతలు దుమ్మెత్తి పోస్తూ ఉంటే ఆవిడ చేత గతంలో ఆయన జీవించి ఉండగా ఎన్ని నీచమైన మాటలు ఆవిడతో మాట్లాడించారో కనుక ఈ కూటమి నేతలు చేసిందే పెద్ద డ్రామా తప్ప మేము చేసింది ఏమీ లేదని చెప్పి వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు కూడా తిప్పికొట్టే ప్రయత్నం చేశారు. ఏదేమైనా ఒక మహానేత, ఒక మంచి నాయకుడు ఈ రాష్ట్రానికి లేకుండా పోయారు. ముఖ్యంగా కాపు పెద్దలకు లేకపోతే కాపు సామాజిక వర్గానికి ఒక పెద్ద దిక్కుగా ఉన్న వ్యక్తి లేకపోవటం అనేది కాస్త విచారించాల్సిన అంశమే. సో ఇది ఒక వార్త, ప్రాధాన్యత సంచరించుకున్న వార్త. మరో వార్త ఇంకా యుద్ధానికి సంబంధించిన వార్త. మనం ఎంత కాదనుకున్నా యుద్ధం గురించి మాట్లాడుకోకుండా ఉండలేకపోతున్నాం. కొన్ని సందర్భాలు అనిపిస్తుంటుంది ఎప్పుడు జరిగేది కదా ఎందుకులో మాట్లాడాను, కానీ మన దేశానికి ఏదైనా సంబంధం ఉందా యుద్ధంతో అంటే ఉంది అని చెప్పుకోవడానికి మాత్రమే యుద్ధం గురించి చెప్పాల్సి వస్తుంది. పశ్చిమాసియా యుద్ధం కాల్పులు విరమణ జరుగుతుంది 6 మాసాల పాటు, ఇంకా మనకి ప్రతి దాడులు ఉండవు అని చెప్పి అనుకుంటున్న నేపథ్యంలో ఉన్నటువంటి సడన్గా మళ్ళీ ప్రతి దాడులు మొదలయ్యాయి. అమెరికా ఇరాన్ మీద చాలా కీలక స్థావరాల మీద దాడులు చేసి ఒక మాటలో చెప్పాలంటే ఇరాన్ని దిగ్బంధనం చేసిందని చెప్పుకోవాలి. దానికి ప్రతిగా ఇరాన్ కూడా అమెరికా స్థావరం కల్పిస్తున్నారనే నెపంతో చాలా గల్ఫ్ దేశాల మీద దాడులు చేయటం మొదలుపెట్టింది. వాటిల్లో కువైట్, బహ్రెయిన్, ఖతార్, సౌదీ అరేబియా ఈ దేశాలన్నిటి మీద ఇరాన్ కూడా దాడులు చేయటం. ఇప్పుడు మొదలైన యుద్ధానికి కేంద్ర బిందువు ఏంటంటే హర్మోజ్ జలసంధి. అక్కడి నుంచి వాణిజ్య నౌకలను వెళ్ళలేకుండా ఇరాన్ కట్టడి చేస్తుంది. కొన్ని సందర్భాల్లో ఇరాన్ ఆ నౌకల మీద దాడి చేస్తోంది. గతంలో చేసిన దాడిలో భారతదేశానికి సంబంధించి ఒక సైనికుడు కూడా, ఒక నావికుడు కూడా చనిపోయాడు. సో అందువల్ల మేము హర్మోజ్ మీద మీ పెత్తనం ఏంటి అనే ఉద్దేశంతో ఆ పెత్తనాన్ని ఆపడం కోసమే మేము దాడులు చేయాల్సి వచ్చింది అని చెప్పి అమెరికా చెప్తూ ఉంటే ఇరాన్ మాత్రం దాన్ని తిప్పికొడుతూ వచ్చింది. సో మాకు సంబంధించిన హర్మోజ్ జలసంధి, మా అధీనంలో ఉన్న హర్మోజ్ జలసంధికి సంబంధించి ఆయన టారిఫ్ వసూలు చేస్తానంటున్నాడు, 20% టారిఫ్ వసూలు చేస్తానంటున్నాడు. గతంలో తాను అక్కడి నుంచి వెళ్ళే నౌకలకు 20%, లేకపోతే ఆ నౌక తాలూకు ఆర్థిక పరిస్థితిని బట్టి నేను ట్యాక్స్ వసూలు చేస్తానని చెప్పి ఒక మాట అనేసారు ట్రంప్. కాకుంటే ట్రంప్ ఎప్పుడు ఏం మాట్లాడతాడో తెలియదు కనుక కొంతసేపటికే మళ్ళీ దాన్ని తూచి నేను ఒట్టిదని నేను టారిఫ్ వసూలు చేయట్లేదని కూడా ఆయనే ప్రకటించుకున్నారు. సో ఇలాంటి పరస్పర విరుద్ధమైన ప్రకటనల మధ్య మళ్ళీ యుద్ధం రాజుకున్నట్టుగా కనిపిస్తోంది. తమకేం సంబంధం లేకపోయినా తమ మీద ఇరాన్ దాడులు చేస్తోందంటూ సౌదీ అరేబియా, బహ్రెయిన్, కువైట్, ఖతార్లు ఎదురుదాడికి దిగినప్పటికీ ప్రస్తుతానికి ఇరాన్ చేస్తున్న దాడుల్ని తిప్పికొట్టగలుగుతున్నాయి కానీ ఎదురుదాడి చేయడానికి అవి ఇంకా సాహసించలేదు. ఒకవేళ అవి కూడా ఎదురుదాడికి మొదలైతే, ప్రతి దాడులు కనుక మొదలు పెడితే పశ్చిమాసియా మళ్ళీ భగ్గుమనే ఆస్కారం ఉంది. అయితే ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఇంకొక అంశం కూడా దీనిలో చోటు చేసుకున్నది టారిఫ్ విషయంలో. సో ప్రత్యామ్నాయ మార్గమేమైనా హర్మోజ్ జలసంధి గుండా కాకుండా ప్రత్యామ్నాయ మార్గం ఏదైనా ఉన్నదేమోనని అమెరికా అన్వేషిస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఒకవేళ అదే కనుక జరిగితే దాన్ని కూడా ఇరాన్ మూసేయడానికి, లేకపోతే దాని మీద కూడా పట్టు సాధించడానికి ఇరాన్ ప్రయత్నించకుండా ఉంటుందా అని చెప్పి అంతర్జాతీయంగా దీని మీద డిస్కషన్లు జరుగుతున్నాయి. ఇదిలా ఉంటే మళ్ళా ఎప్పుడు ఏం మాట్లాడతారో తెలియని, ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటారో తెలియని ట్రంప్ మరో నిర్ణయాన్ని కూడా తాజాగా ప్రకటించాడు. ఎందుకంటే ఈ హర్మోజ్ గొడవ మొదలైన తర్వాత చమురు విషయంలో చాలా దేశాలకు కష్టాలు వచ్చే ఆస్కారం ఉన్నది.
కనుక చాలామంది దేశాలు అంటే భారత్తో సహా చాలా దేశాలు రష్యా నుంచి చమురును కొనుగోలు చేయడానికి నిర్ణయిస్తే అలా చేసిన దేశాల మీద 100% టారిఫ్ విధిస్తానని చెప్పి మళ్ళీ ఈయన ఈ ట్రంప్ మరో బాంబు పేల్చాడు. ఆయన ఎప్పుడు సైలెంట్గా ఉండడు, ఏదో ఒకటి చేస్తూనే ఉంటాడు. అంటే గిల్లి కజ్జాలు అంటారు కదా, అది చేస్తూ ఉంటాడు. ఇప్పుడు తాజాగా రష్యా నుంచి ఎవరైనా చమురుని దిగుమతి చేసుకుంటే అలాంటి దేశాల మీద 100% టారిఫ్ విధిస్తాను అని చెప్పి ఒక హెచ్చరిక జారీ చేశాడు. భారత్ కూడా మనం అక్కడి నుంచే రష్యా నుంచే చమురు దిగుమతి చేసుకుంటుంది కనుక భారత్ ఎలా రియాక్ట్ అవుతుందో అనే అంశం కూడా ఇప్పుడు ఒక ప్రశ్నగా మారింది. సో ఇది అంతర్జాతీయ వార్తకు సంబంధించి. మరో దేశానికి సంబంధించిన ఒక జాతీయ స్థాయిలో ఒక పెద్ద చర్చ ఇప్పుడు జరుగుతుంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా అంతరిక్ష పరిశోధన కేంద్రంగా భావిస్తున్న ఇస్రోలో చాలామంది సైంటిస్టులు రాజీనామాలు చేయటం మొదలుపెట్టారు. ఇస్రో అంటే ప్రపంచానికే ఒక మణిమకుటంలాగా ఉన్న పరిశోధనా కేంద్రం, అంటే అంతరిక్షానికి సంబంధించి గగనయాన్ ద్వారా ఎంత పెద్ద పేరు సంపాదించిందో తెలుసు. మళ్ళీ ఇంకా కొన్ని కొత్త ప్రాజెక్టులు కూడా చేయడానికి సిద్ధంగా ఉన్న నేపథ్యంలో మనకు గుర్తుండే ఉంటుంది, గతంలో వేరే దేశాల తాలూకు అంతరిక్ష నౌకలను కూడా మన ఇస్రో నుంచే పంపించిన సంఘటనలు కూడా ఉన్నాయి. సో అంత ప్రతిష్టాత్మకంగా ఉన్న ఇస్రో ఉన్నట్టుండి ఇప్పుడు వివాదాస్పదమైంది. అంటే సమస్యల్లో పడినట్టుగా కనిపిస్తుంది. చాలామంది సైంటిస్టులు ఒకరి తర్వాత ఒకరు రాజీనామాలు చేస్తున్నారు. ఎందుకు రాజీనామాలు చేస్తున్నారు? అక్కడ ఏమన్నా నాన్ కోఆపరేషన్ ఉందా, లేకపోతే అక్కడ సరిగా పనిచేయలేకపోతున్నారా, లేకపోతే పని వాతావరణం బాగాలేదా, ఇలాంటి రకరకాల ప్రశ్నలు వస్తే దానికి సమాధానం ఏంటంటే అంతరిక్ష యానంలో లేకపోతే అంతరిక్ష పరిశోధనలో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఉన్న ఇస్రోలో కొన్ని కీలకమైన విభాగాల్లో ప్రైవేటు భాగస్వామ్యాన్ని ప్రభుత్వం ఆహ్వానించడానికి నిరసనగా వీళ్ళు రాజీనామాలు చేస్తున్నట్టు సమాచారం. సో నిజంగానే కదా. సో రక్షణకు సంబంధించి లేకపోతే దేశ శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించిన అంశాల్లో ప్రైవేటు భాగస్వామ్యాన్ని కనుక ఆహ్వానిస్తే ప్రైవసీ లేకుండా పోతుంది, ఇక్కడున్న సైంటిస్టులకు ప్రాధాన్యత లేకుండా పోతుంది అనే ఉద్దేశంతో రాజీనామాలు చేసి ఒకరొకరు బయటకు వెళ్ళిపోతున్నారేమో అని చెప్పి ఒక వార్త వస్తుంది. అయితే జితేంద్ర సింగ్ శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి జితేంద్ర సింగ్ మాత్రం ఇలాగ సాధారణంగా జరుగుతూ ఉంటే ప్రతి ఆర్గనైజేషన్లో ఇవి తప్పవు అని చెప్పి ఒక నోటి దోల మాట మాట్లాడాడు. దాంతో ఇక్కడ సైంటిస్టులు మరింత బిగుసుకున్నారు. సో ఏంటి అంత క్యాజువల్గా మాట్లాడటం ఏంటి అని చెప్పి అనుకున్న నేపథ్యంలో వెంటనే కేంద్రం రియాక్ట్ అయ్యి ఆ చైర్మన్తో మాట్లాడి ఎవరి రాజీనామాలను ఆమోదించవద్దు అని హుకుం జారీ చేసినట్టుగా సమాచారం ఉంది. రాజీనామాలను ఆమోదించాలన్నా లేకపోతే విఆర్ఎస్లు ఉంటాయి కదా, స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన సందర్భంలో కూడా పాటించే నిబంధనలను మరింత కఠినతనం చేసి ఎవరు బయటకు వెళ్లకుండా చూడాలని కేంద్రం ఇస్రో చైర్మన్ని ఆదేశించినట్టుగా కూడా సమాచారం ఉంది. ఒకవేళ నిజంగా ఈ రాజీనామాల పరంపర ఎలాగే కొనసాగితే దేశ అంతరిక్ష పరిశోధన కేంద్రం భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారే ఆస్కారం ఉందని కూడా ఉంటుంది. గతంలో చంద్రయాన్ని అద్భుతంగా చేసి ప్రపంచం మొత్తం మన వైపు చూసేలాగా చేసిన ఇస్రో ఇప్పుడు గగనయానికి ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసింది ఆ ప్రయోగం చేయడానికి ఆ పని అంతా. ఆ సందర్భంగా వీళ్ళు ఈ రాజీనామాలు చేయటం అనేది కొంత ఇబ్బందికరమైన అంశంగా భావించాలి. చూడాలి ఏమవుతుందో, కేంద్రం ఏ విధంగా రియాక్ట్ అవుతుందో, ఈ ప్రైవేటు భాగస్వామ్యాన్ని వెనక్కి పంపిస్తుందో లేదో చూడాలి. ఇవి ఈ వారంలో వచ్చిన కొన్ని ముఖ్యమైన వార్తాంశాలు. ఇంకా చాలా ఉన్నాయి కానీ ప్రాధాన్యత సంతరించుకున్న వార్తలు మాత్రం మనం మాట్లాడతాం. సో మళ్ళీ వచ్చేవారం మరిన్ని ముఖ్యమైన వార్తలతో నేను ముందుకు వస్తాను. అందాక సెలవు. నమస్తే, మీ బాబీ వర్ధన్.